ఒకసారి సుమిత్రా గారి ఒపీనియన్ తీసుకుందాం. టిఎస్పిఎస్సి మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ గారు. నమస్తే అండి భరత్ గారు, శరత్ గారు, మిట్టల్ అండ్ మైపాల్ యాదవ్ గారికి అందరికి. విచారకరం ఈ పరిణామాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ అన్న సక్రమంగా నిర్వహిస్తుందేమో పరీక్షలు అంటే మరి ఇప్పుడు ఈ పరిస్థితి. గతంలో కేవలం బయోమెట్రిక్ అనే కారణంతోనే పరీక్ష రద్దు చేయించడానికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు బయోమెట్రిక్ ఒక్కటే కాదు, అనేక అంశాలు కోర్టు తప్పబట్టినటువంటి చూస్తూ ఉన్నాం. మరి స్త్రీ పురుషులకు వేరు వేరు సెంటర్లు అలాట్ చేయడము, అలాగే పరీక్షా విధానంలో ప్రిలిమినరీకి మెయిన్స్ కి వేరు వేరు ఆల్ టికెట్ నంబర్లు ఇవ్వడము, అలాగే ఇంకా అనేకమైనటువంటి మూల్యాంకనంలో తప్పిదాలు, సంఖ్యలో తప్పిదాలు, ఒక్క అంశం కాదు అనేక తప్పిదాలతో ఇవాళ ఈ పరీక్షల్లో అనేక లోపాలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు మరి ప్రక్షాళన అని చేసినామని ప్రతి సభలో సమావేశంలో కూడా 15th ఆగస్టు నాడు కానీ స్వాతంత్ర దినోత్సవ వేదికన, గణతంత్ర దినోత్సవ వేదికన ప్రతి సందర్భంలో కూడా టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసినాం, మేమేదో సాధించినాం అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వము దీనికి ఏ సమాధానం చెప్తుంది? ఇవాళ ఎవరిని రానివ్వకుండా సీఎం గారు మాట్లాడారు, మైపాల్ యాదవ్ గారు అన్నట్టు విద్యాశాఖ మంత్రి అని కాదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఎవరిని పంపించరు. ఏ రకంగా నిరుద్యోగులకు వీళ్ళు భరోసా ఇస్తారు? ఏ రకంగా వీళ్ళకు జరిగిన దాన్ని తప్పు జరిగింది దిద్దుకుందాం, మళ్ళీ పరీక్ష నిర్వహించుకుందాం, లేదా ఏం చేయదలుచుకున్నారో ఎట్లా విద్యార్థులకు నిరుద్యోగులకు వీళ్ళు ధైర్యం చెప్తారు? ఇది చెప్పాలి కదా, బయటకు రావాలి కదా. ఏ రకమైన ప్రక్షాళన జరిగింది, ఏం జరిగింది? గత సభ్యులను టిఎస్పిఎస్సి బోర్డును తప్పించడమే ప్రక్షాళన, మీరు తప్పుకోమని చెప్పడమే ప్రక్షాళన. ఎంత దాకా తీసుకొచ్చిండ్రు దీన్ని? తప్పుకోకపోతే కనుక నిరుద్యోగులను ఇంటి మీద కుసిగొల్పే స్థాయికి తీసుకొచ్చిండ్రు కదా. ఈ కమిషన్ తప్పుకుంటేనే మేము 2 లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ చేస్తాం, ఏడాది కాలంలో పూర్తి చేస్తాం అనేటువంటి మాట తీసుకొచ్చి పెట్టిండ్రు కదా. అప్పుడు మేము అనుకున్నాం కదా, సరే మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు మేలు జరగాలి, కానీ మేము తప్పుకోవడం జరిగింది. తప్పుకుంటే వీళ్ళు చేసిన నిర్వాకం ఏంటి? ఇప్పుడు ఎన్ని తప్పిదాలు నాడు జరిగింది. లీకేజ్ జరిగితే మేమే గుర్తించినాం, ఆ ప్రభుత్వమే గుర్తించింది. సారీ, మేమంటే అక్కడ ప్రభుత్వం గుర్తించి నిఘా వ్యవస్థ ద్వారానో మరో రకంగా ప్రభుత్వం గుర్తించిందో, లేకపోతే అప్పుడు టీజీపీఎస్సీ కంప్లైంట్ చేసింది అన్నారు. ఎస్, ప్రభుత్వము గుర్తించింది, టీజీపీఎస్సీ కూడా కంప్లైంట్ చేసింది. బాధ్యత మాది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పరీక్ష ప్రభుత్వం రద్దు చేసింది, సీఎం గారు రద్దు చేశారు. అప్పుడు ఇది ఒక విధంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి లీకేజీ కూడా ఒక కారణం. విద్యార్థులకు అంతా కూడా దానివల్ల, సరే రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అని కాదు కానీ 2 సార్లు రద్దు కావడం కూడా దానికి కూడా ఒక కారణం అని అన్నారు. ఇందాక విఠలన చెప్తూ ఆలస్యం జరిగింది. అవును, ఆలస్యం జరిగింది. 2 సంవత్సరాల కరోనా కాలము, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఇదే గ్రూప్ 1 95% స్థానికులకు వచ్చేటట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆలస్యం జరగలేదా? ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం జరిగింది. అది ఎన్నికల సంవత్సరమే కావడం, మరి దాంతో ఇందాక మైపాల్ యాదవ్ గారు గాని, శరత్ గారు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ, అశోక్ గారు గాని ఎన్ని నిరసనలు చేసిండ్రు, ఎంత ప్రయత్నం చేసిండ్రు నాడు. మరి ఇప్పుడు ఇదేదో మేలు జరుగుతుంది, ఇప్పుడు ఏదో బాగు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు ఏ మేరకు ఇదైనాయి? వీళ్ళ ఇది నాడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎన్ని సౌకర్యాలు నాడు ప్రభుత్వం ఇచ్చింది. లైబ్రరీలో గాని, కొత్త సిలబస్ కి అనుగుణంగా పుస్తకాలు గాని, కొన్ని చోట్ల అయితే మధ్యాహ్న భోజనాలు కూడా అరేంజ్ చేసినటువంటి సందర్భం చూసినాం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే వాళ్ళకు శిక్షణ తరగతులు పెట్టి చేసినటువంటి కోచింగ్ సెంటర్లను నిర్వహించినటువంటి అది చూసినాం. ఇప్పుడు ఏమున్నది? ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఎక్కడున్నది? 2 లక్షల ఉద్యోగాలు ఎట్టుపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయింది, పరీక్ష నిర్వహణ విధానం ఏమైపోయింది, మూల్యాంకన విధానం ఏమైపోయింది, అంత గందరగోళం. మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్లకు సర్ది చెప్పే వాళ్ళు లేరు. పాపం రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్నిసార్లు రాయాలి, జీవితం ఎంత ధారపోయాలి, ఎంత కాలం ప్రిపేర్ కావాలనేటువంటి ఆవేదన ఒకవైపు. మరి అన్యాయం జరిగింది, గెలిచినము, నిలబడ్డామని సంతోషించే వాళ్ళు ఒకవైపు. సరే, ఈ గందరగోళం మధ్య ప్రభుత్వంగా బయటకు వచ్చి చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. మౌనం దేనికి సంకేతం? ఓటమికి సంకేతమా?
భరత్ గారు ఒక్క విషయం అండి, యా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు, ఎలక్షన్ అయిపోయి పవర్